గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మా ఆవిడైతే ఈరోజు ఇంట్లో టిఫిన్ వేసింది. నిన్న పులిహార దెబ్బకి తినలేకపోయాను. పులిహార రోజు పులిహార ఉన్నందుకు రాత్రి అన్నం వండుకోకుండా ఏమి అన్నం మిగిలే పని లేకుండా చేసాము. ఈరోజు అయితే దోశకేసింది ఇంట్లో కాబట్టి ఉల్లిపాయలు కూడా రేటు తక్కువగా ఉంది కాబట్టి ఆనియన్ దోశ అయితే వేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మేమైతే ఉల్లిపాయలు ఎక్కువ వాడతామండి. కాకపోతే అదృష్టం ఏంటంటే ఇప్పుడు కేజీ 25 రూపాయలు ఉల్లిపాయలు మా ఊర్లో. మీ ఊర్లో ఎంతో తెలియదు. ఉల్లిపాయ ఇలా చెక్కు తీసుకొని కడుక్కోవాలి, నీట్గా కడుక్కొని సన్నగా దరుక్కొని దోశలు వేసుకుంటే బాగుంటుంది. ఇలా నీట్గా కడుక్కొని ఇప్పుడు ఈ తొడిమి ఉంటది కదా, ఈ తొడిమి అనేది శుభ్రంగా తీసేసుకోవాలి. కొంతమంది తొడిమి తీయకుండా ఊరికి ఇలా కట్ చేసి ఈ తొడిమి అయితే ఉంచుకోకూడదంటండి. అందుకని చెప్పి తొడిమి శుభ్రంగా తీసేసుకొని కడుక్కోవాలి. ఇలాగా ఉల్లిపాయలు రేటు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఉల్లిపాయ దోశ తింటున్నాం. కేజీ 25. 100, 150, 100 రూపాయలు 120 రూపాయలు పెట్టి కూడా తెచ్చుకున్నాం అనుకుంటా. ఉల్లిపాయలు ఇంతకుముందు 150 రూపాయలు దాకా కూడా పోయినా ఒక టైంలో. ఇప్పుడు నేను ఎలా వస్తాను చూపిస్తాను చూడండి. ఉల్లిపాయలు అంటే కొంతమంది ఒక్కో రకంగా వస్తారు. నేను కోసే విధానం అయితే మాత్రం సింపుల్ గా పని అయిపోద్ది. మాకైతే నెలకు 12 కేజీలు అవుతాయండి ఉల్లిపాయలు. ఆశ్చర్యపోతారు. ఇంట్లో ఇలాగ వస్తాను నేనైతే మాత్రం గడ్డ అలాగే ఉంచి ఇలా కోసి. మా ఊర్లో కేజీ ఉల్లిపాయ 25. మీ ఊర్లో ఎంత కామెంట్ చేయండి. ఇట్లా సన్నగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క ఉంటే క్యారెట్ కూడా వేసుకుంటే ఇలా కోసిన తర్వాత ఇలా మధ్య కోసుకొని ఇలా అయితే సింపుల్గా అయిపోద్ది. సగానికి కట్ చేసి కోసుకుంటే మాత్రం అసలు కొంచెం లేట్ అవుతుంది. చూసారు కదండి, ఉల్లిపాయ దోశ అంటే ఇలా సన్నగా దొరుకుకోవాలా. ఇప్పుడు మనం బౌల్లో వేసేసుకుందాం మొత్తము. ఇన్ని ఉల్లిపాయలు ఎందుకని దిష్టి పెట్టకండి. ఎవరు దిష్టి పెట్టలే కానీ మేము ఉల్లిపాయలు ఎక్కువ తింటాం. నీట్గా కడుక్కోవాలి. కడిగిన పచ్చిమిరపకాయలు కడుక్కోవాలి. ఎందుకంటే ముందు కొట్టుంటారు కదా వాటికి. అందుకని శుభ్రంగా కడుక్కొని మనం వాడుకోవాలి. ఇలా కట్ చేసుకొని వాటిని మళ్ళీ ఎలా కట్ చేస్తాను కూడా చూపిస్తాను. ఉల్లిపాయ దోశ అంటే అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు ఘాటుగా పడితేనే ఉల్లిపాయ దోశ టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఉండిగానే క్యారెట్, పచ్చి కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది. సన్నగా తుడుము బట్టి అవి లేవు కాబట్టి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు వీటిని చూడు, వీటిని కూడా ఖైమా కొట్టేస్తుంది. పచ్చిమిరకాయలు పెట్టగా తరిగేస్తుంది. అంటే ఎక్కడ వేసినట్టు కనిపించకూడదు, టేస్ట్ బాగుంటుంది. చూసారు కదండి, మిరపకాయలు అయితే ఇంత సన్నగా తరుక్కోవాలా. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసేసుకుందాం. వీటిని తర్వాత నెక్స్ట్ అల్లం ముక్కలు చూసారుగా. అల్లం కూడా శుభ్రంగా చెక్కు తీసుకొని నీట్గా ఇలా కడుక్కోవాలండి. కలుపుకున్న అల్లాన్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలా. ఇది కూడా అంతే, పచ్చిమిరపకాయలు కట్ చేసినట్టు కట్ చేస్తాను. చూసారు కదండి, అల్లం ముక్కలు ఇలా ఎందుకు కట్ చేస్తానంటే పెద్దవాళ్ళంటే ఎలా అయినా తినేస్తారు, పిల్లలు ఉంటే తినరండి. మా అబ్బాయి ఇంతకుముందు తినేవాడు కాదు. మా అమ్మాయి అయినా పెద్ద కోస్తే తినదు. పెద్ద అబ్బాయి తినడు. కానీ ఏంటంటే ఇలా సన్నగా కోసేసాను అనుకో, ఎక్కడ వేసింది ఎక్కడ తినేది కూడా అర్థం కాదు. అందుకని ఇలా సన్నగా కట్ చేసేస్తాను. ఇప్పుడు వీటిని బాగా కలిపేసుకుందాం. పిండిలో సరిపడా ఉప్పు వేసుకొని, నేనైతే సోడా ఉప్పు అసలు వేయట్లేదండి. కొంచెం నీళ్ళు, అవసరమైన నీళ్లు పోసుకొని ఇంకొంచెం నీళ్ళు పడితే పోద్దాం. నీళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు బాగా కాలిన పెను మీద నీళ్లు చల్లుకొని నీళ్ళ కర్రతో రుద్దుకొని దోశ పోసుకుంటే ముందు కొంచెం పిండి వేసి చిన్న దోశ తుడి చేయాలి. ఆ పని ముందుగానే జరిగింది. చూడండి, తెల్లగా మెరుస్తుంది దోశ. ఉల్లిపాయలు ఇవన్నీ ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ తరిగి పెట్టుకుని దాని మీద వేసుకోవాలి. తర్వాత నూనె వేయాలి.
ఇప్పుడు నూనె నూనె వేసాను కదా. కొంతమంది పెనం మీద నూనె రుద్ది దోశ పోస్తారండి. అలా చెయ్యొద్దు. నీళ్ళ కరత ఇది కరత రుద్ది పోసుకోండి. ఎందుకంటే నూనె వేసామనుకో దోశ నీట్గా రాదు, చుట్టకొస్తుంది. పెనం మీద నూనె వేయకూడదు, నీళ్ళతో రుద్దుకొని పైన వేసుకో దోశ పైన నూనె. ఎప్పుడైనా సరే దోశ ఇలా రోస్ట్ లాగా లేచి రావాలంటే బాగా రుద్దుతుంటే సాఫ్ట్గా రుద్దాలంటే నీళ్ళ కర్రతోనే రుద్దుకోవాలి. నూనె అస్సలు వేయొద్దు. చూసారు కదండి దోశ ఎలా వచ్చిందో. తొందరగా అయిపోయింది దోశ చూసారుగా. నేనైతే ఇప్పుడు దోశ ఇలా కొంచెం కాలిన తర్వాత అది అలా తిప్పేసుకోవాలి. ఇది సమోసా దోశ అంటారు. సమోసా ఉల్లిపాయ దోశ. ఇలా వేడిగా దోశ తింటే ఉల్లిపాయ దోశ బాగుంటుంది. ఇప్పుడు మీకు ఇంకో దోశ కూడా చూపిస్తాను. నీళ్ళ కర్ర అంటే ఇదిగో ఇలా గ్లాసులో నీళ్ళు పెట్టుకొని కర్రకి ఇలా క్లాస్ పెట్టుకొని ఇలా రుద్దుకోవాలండి. అది అందరి ఇళ్ళలో ఉంటుంది అనుకుంటా. లేదు, చాలా మంది నూనె వేసి రుద్దుతుంటే నేను చూసి అందుకు చెప్తున్నా. నూనె వేసి రుద్దితే దోశ సరిగ్గా. ఇప్పుడు ఒక గంట పిండి ఇలా వేసుకొని రోస్ట్గా కావాలంటే గిన్నెతో ఇలా రుద్దుకుంటూ పోవాలా. చూసారా ఎలా వస్తుందో. ఇది కొంచెం కాలిన తర్వాత లైట్గా మనకి ఎంత నూనె కావాలో అంత వేసుకోవాలి. ఇది నాన్ స్టిక్ పెనం అసలు కాదండి, సిల్వర్ పెనం అంటారు దీన్ని. సిల్వర్ అంటే అల్యూమినియం అని అంటారు. ఇనప పెనం కాదు, సిల్వర్ పెనం. చూసారు కదండి ఎలా రోస్ట్గా వచ్చిందో. హోటల్ స్టైల్లో వస్తుంది దోశ. నేనేస్తే ఎండుమిరపకాయలు, శనగపప్పు వేసే చట్నీ. ఏరుశనగ పప్పులు ఇంతకుముందు బాగుండే కానీ ఈసారి ఎందుకో పప్పులు హైబ్రిడ్ పప్పులు లాగా ఉంది, అంత క్వాలిటీ అనిపించలేదు. ఇది ఈరోజు మా టిఫిన్. ముందుగా రోస్ట్గా వేసిన దోశ, తర్వాత ఉల్లిపాయ దోశ తిన్నాము. రోస్ట్గా వేసుకుని దోశలు తింటే బాగుంటుంది, పేపర్ దోశలాగా. సూపర్. చూశారు కదా ఉల్లిపాయ దోశ ఎలా పోస్తారో. మా ఇంట్లో సాదా దోశ ఎలా పోసుకుంటారు. మేమైతే అలాగనే పోసుకుని తింటాం. ఉల్లిపాయలు బాగా దోశ ఎక్కువ తినకూడదు. ఒక ఉల్లిపాయ దోశ 2 సాదా దోశ తింటే సరిపోయింది. ఎక్కువ ఉల్లిపాయ దోశ తింటే తినేటప్పుడు బాగానే ఉంటుంది. మధ్యాహ్నం అన్నం తినడం. ఒక ఉల్లిపాయ దోశ, ఒక సాదా దోశ అండి. బజార్ తెచ్చుకుంటే ఒక ఉల్లిపాయ దోశ తింటాము. ఇంటికాడ కాబట్టి నేను ఇంతకుముందు 2 దోశ తినేవాడిని. ఎక్కువ తింటే మధ్యాహ్నం అరుగుదల ప్రాబ్లం వస్తుందని ఒక ఉల్లిపాయ దోశ, ఒక సాదా దోశ తిన్నా. చూశారు కదా మా ఇంట్లో ఉల్లిపాయ దోశ, సాదా దోశ ఎలా పోస్తారు. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ సబ్స్క్రైబర్లు అందరికీ.